హలో అండి, నమస్తే. ఈరోజు అసలు అమ్మ అనే పేరు, ఆ పేరు ఉచ్చరిస్తుంటేనే ఎంత బాగుంది కదా. నేను విన్న కొంతమంది గొప్ప అమ్మలని, మరి కొంతమంది అమ్మల గురించి మాట్లాడుకుందామా. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ అమ్మ. ముందు కన్న తల్లి, పెంపుడు తల్లి, ఈ ఇద్దరి గురించి. కన్న తల్లి అంటే ఇంకా పిల్లలకి తిరుగులేదు, జీవితాంతం వాళ్ళకి ప్రొటెక్షన్ వాల్ అనమాట. జీవితాంతం వాళ్ళకి రక్షణ కవచంలా నిలబడి ఇంకా వాళ్ళకి ఏ తిరుగు లేదండి కన్న తల్లి ఉన్న వాళ్ళు. పెంపుడు తల్లి అంటే కొంతమంది చాలా బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి తర్వాత పిల్లలు పుడితే ఈ కంపారిజన్ తోటి కొంచెం కష్టపడే పిల్లలు ఉన్నారు. సో కన్న తల్లి, పెంపుడు తల్లి అయిపోయాయి కదా. ఈరోజు ఒక విదేశీయురాలైన ఒక మహిళ గురించి చెప్తానండి. తను నాకు తెలిసిన, విన్నది, చూసిన అనమాట. పెద్ద ఇంటర్నేషనల్లో వాళ్ళ పిల్లలు చదువుతారు ఆల్రెడీ, పాప బాబు. తను ఒక పాపని అడాప్ట్ చేసుకొని, ఆ పాపకు అసలు కళ్ళు కనిపించవండి. అడాప్ట్ చేసుకొని ఆ పాపకి వీళ్ళతో సమానంగా ఒక ఇండియన్, మన ఇప్పుడు గుడిసెల్లో నివసించే పాపని దత్తత చేసుకొని వాళ్ళకి పెద్ద చదువులు చదివించి వాళ్ళ పిల్లలతో సమానంగా జడలేసి వాళ్ళకి ఆ మనం గుడ్డి వాళ్ళని పిల్లలుగా పుడితే ఎంత బాధపడతామంటే, పెంచుకోవడానికి ఎవరైనా అసలు ఎంత పెద్ద హృదయం ఉంటే ఆ తల్లికి ఆ పని చేస్తారు చెప్పండి. సో ఇంత గొప్ప అమ్మని నేను చూశానమాట. ఎంత బాగా అసలు తేడా లేకుండా వాళ్ళ పిల్లలతో సమానంగా ఈ పాపకు అన్నీ చేసి అన్ని లక్షలు ఫీజు కట్టి ఆ పాపను చదివిస్తుంది. ఈమె ఒక ఉన్నతమైన మహిళ. ఇంకొక అమ్మ కనంగానే అంటే పెళ్ళికి ముందే కన్న తల్లులు కానివ్వండి, చేసిన తప్పుడు పనికి కానివ్వండి, లేదా ఆడపిల్లలు పుడితే తిడతారని కానివ్వండి, ఇలా రకరకాల చేసిన పనులకి, వెధవ పనులకి, నిజంగా అనకూడదు కానివ్వండి, కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు కూడా కనేసేసి, నిన్ననే రాత్రి టీవీలో కూడా రైల్వే స్టేషన్లో ఒక బాబు పొత్తిళ్లలో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మొన్న ఒక పాప చెత్త కుప్పలో దొరికింది, ఇంకొక పాప ఊడుస్తున్న దీంట్లో దొరికింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి తల్లులు వాళ్ళని ఏమనాలండి. మీరు కనకపోయినా పర్వాలే కానీ పాప మా బిడ్డ జీవితాంతం తల్లి లేకుండా ఎన్ని కష్ట నష్టాలు కూర్చి పెరగాలో అదొక నరకం అనమాట. సో వీళ్ళొక భయంకరమైన తల్లులు. ఆ తర్వాత ఇంకొక తల్లి, తను పిల్లలు పుట్టలేదండి, ఒక బాబుని తెచ్చుకుంది. ఆ బాబు తల్లి పాలు లేక ఆ బాబుని వదిలేయడానికి ఇష్టపడ్డారు, వాళ్ళకు వద్దు ఆ బాబు. సో ఈమె తెచ్చుకున్న మర్నాడు నుంచే తల్లి పాలు లేక ఆ బాబుకి బ్రెయిన్ డెడ్, అంటే నర్వ్ ఇదైపోయి నడవలేడు, మాట్లాడలేడు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అనమాట. అయితే ఆ బాబు 10 ఏళ్ళు వచ్చినా 12 ఏళ్ళు వచ్చినా నడవలేడు. 1లు 2లు అన్నీ ఎత్తి వాడికి అన్నీ పెట్టి, తను సంపాదించుకున్న డబ్బంతా వాడికి పెట్టి వాడిని నడిచేటట్టు చేసి, ఎట్లాగో వాడు నడవగలిగా వాడి పనులు వాడు చేసుకునేటట్టు చేసి, అందరు చెప్తారు, ఎందుకమ్మా ఇలాంటి బాబుని తెచ్చుకున్నావు, మంచి బాబుని తెచ్చుకోవచ్చు కదంటే, కంటే వదిలేసేదాన్నా అలాగే చూస్తా అని చెప్పి జీవితం అంతా వాడికి ధారపోసే కన్న తల్లి నాకు తెలుసు. సో ఈమె ఒక అద్భుతమైన తల్లి. ఇలాంటి బాబునే నా ఫ్రెండ్ ఉండేవారండి, చాలా అందంగా ఉండేది అమ్మాయి, పెద్ద జడ, తెల్లగా. ఆమెకి ఇలానే అండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బాబు అనమాట. అబ్బాయి ఏమీ చేసుకోలేడు, చేసేది 12 ఏళ్ళు వచ్చినా కూడా. అన్నీ చేసి ఆమెకి విరక్తి వచ్చేసి ఇంకొక పిల్లలు పుట్టరని చెప్పారు. వాళ్ళ హస్బెండ్కి విపరీతమైన షుగర్ ఉండటం వల్ల పిల్లలు పుట్టరు. సో ఆ బాబుని పెంచలేక వాడు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత వాడిని ఫ్యాన్కి ఉరేసి చంపేసి, ఈవిడ కూడా అదే ఫ్యాన్కి ఉరేసుకుని చచ్చిపోయారండి బాబుని చూడలేక. ఈవిడొక తల్లి, ఏం చెప్తాం చెప్పండి, ఈవిడొక తల్లి అనమాట. ఇంకొక తల్లి గురించి చెప్తాను. ఇంకొక భార్య భర్త అండి, వీళ్ళు కూడా ఫారినర్స్. నేను కళ్ళారా చూశాను. అమ్మాయి ఎంత అందంగా, వాళ్ళకి కామన్ కదా, చక్కగా బుజ్జి గౌన్లు వేసుకుని చాలా స్టైలిష్గా ఉంటాడు. అతను కూడా ఎంత బాగుంటాడు. వాళ్ళకి ఒక బుజ్జి బాబు, వాడి ఇంకా చెప్పక్కల, వాడు అందంగా ఉంటాడు. వాళ్ళకి పాప కావాలని చెప్పేసి ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నారండి. ఆ పాప కూడా చాలా పాపం తక్కువ దీంట్లో వచ్చింది అనమాట. ఆ పాపను చూస్తేనే చెప్పచ్చు చాలా పోవర్టీలో ఉంది. ఆ పాపను తీసుకుని దానికి బుజ్జి పిలకలు వేసి దాన్ని ఎంత ముద్దుగా చూసుకుని, నేనైతే ఎంత షాక్ అయ్యాను. ఆయన చేయి పట్టుకుని డాడీ అనుకుంటూ, అతన్ని అసలు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేదండి. ఆ పాప ఎంత ముద్దుగా చూసుకుంటున్నారు. వాళ్ళు ఫారినర్స్ కదా, వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళని చూసి ఎందుకు ఇలాంటి పాపను తెచ్చుకున్నారు అది ఇదని వాళ్ళని ఉల్టా అంటుంటే వాళ్ళు షాక్ అయ్యి, మా ఇష్టం కదా, మేము ఇంకా
ఇంకా ఎంకరేజ్ చేస్తుంది పోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి అనుకుని ఆ అకాడమిక్ ఇయర్ అవ్వగానే ఆ పాపను కూడా తీసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయారు. వాళ్ళు జర్మనీ అనమాట వాళ్ళది. సో అలాంటి తల్లిదండ్రులు చూడండి ఎంత అదృష్టం కదా. కన్న తల్లిదండ్రులే చూస్తారో లేదో తెలియని ఇది అలాంటిది. ఆ పాప ఎంత అదృష్టవంతురాలు చూడండి. అలాంటి అదృష్టవంతులు కూడా ఉంటారనమాట. ఇంకొక మంచి తల్లి గురించి చెప్తున్నానండి. ఒక అక్క చెల్లెలండి. అయితే ఆవిడకి కాంప్లికేషన్ వల్ల ఆమెకి ఒక పాప ఉందన్నమాట. తనకి ఆ పాపకు ఒక 7 years అలా ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. సో బయట వాళ్ళకి చేస్తే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చెల్లినే ఇచ్చి పెళ్లి చేశారనమాట. మేము అక్కడ టౌన్షిప్లో ఉన్నప్పుడు నాకు తను తెలుసు. సో ఆ పాపని చాలా బాగా పెంచేది. తర్వాత తనకి బాబు అన్నమాట. సో ఇంకా తనకి ఎలాగో పాపలు లేరు కాబట్టి ఆ పాపని అందులో అక్క కూతురు కదా ఎంత బాగా చూసుకునేదో. తనకి అన్నీ రెడీ చేసి రకరకాల డ్రెస్సులు వేసి రకరకాల హెయిర్ స్టైల్స్ వేసి చక్కగా పంపించేది అనమాట. ఆ పాపలా అదృష్టవంతురాలైంది. అంత బాగా చూసుకుంటుంది అనమాట వాళ్ళ పిన్ని. ఆ అమ్మాయి కూడా. సో ఈమె ఒక అద్భుతమైన తల్లి. ఇలాంటి స్టోరీ ఇంకోటి చెప్తా వినండి. అక్క చెల్లెళ్ళే వీళ్ళు కూడాను. అమ్మాయి కాకపోతే మూగదండి పాపం. అమ్మాయికి పెళ్లి చేశారు. వాడికి పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసు అమ్మాయి మూగదని. చేసుకున్న తర్వాత ఒక పాప బాబు ముద్దుల మూటలు. చేసుకున్నాక కొన్ని ఏళ్లకి వాడికి ఏం బుద్ధి పుట్టిందో మనకు తెలియదు. నేను మీ అమ్మాయిని వదిలేసి నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ చెల్లికి ముందు నుంచి తెలుసో మరి ప్లాన్ మనకు అదేం తెలియదు, గాడ్ నోస్. ఈ చెల్లినిచ్చి అతనికి పెళ్లి చేశాక అక్క చెల్లి బాగుండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు సవతులు అయిపోయారు కదా వాళ్ళిద్దరు. అక్క పరిస్థితి చూడండి. కళ్ళ ముందే ఇద్దరు విచ్చలవిడిగా తిరుగుతుంటే మాట్లాడలేదు, చెప్పలేదు, షేర్ చేసుకోలేదు. జస్ట్ కళ్ళం బట్టి నీళ్ళు అంతే. తను మాతో పాటు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ సిస్టర్ ఆవిడ చూడండి మా అక్కకి ఎంత కుళ్ళో నేను మా ఆయన బాగుంటే అస్సలు చూడలేదని. కుళ్ళు ఆమెక నీక నువ్వే వెళ్ళి వాళ్ళ లైఫ్ వెళ్ళి వాళ్ళని ఇచ్చేస్తే ఒకవేళ వదిలేస్తానంటే ఆ వదిలే మేము చూసుకుంటామని నువ్వు చూసుకోవాల్సింది పోయి ఈమె కూడా పెళ్లి చేసుకొని ఈమెకు ఒక బాబు. తర్వాత వాళ్ళ మధ్య తేడాలు, గొడవలు, పోట్లాటలు. ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోరు, ఈ పిల్లల్ని సరిగ్గా చూసుకొని గందరగోళం అయిపోయి వీళ్ళొక తల్లులు. ఇదొక టైప్ ఆఫ్ తల్లులు అనమాట. ఇంకొక మదర్ గురించి చెప్తానండి. మా చుట్టాల్లో జరిగింది ఇన్సిడెంట్. మా వాళ్ళు ఎంత చెప్తున్నా వద్దన్నా వినకుండా చాలా అందంగా ఉంటుంది. మా రిలేటివ్, నేను పేరు చెప్పలేను అనుకోండి, చేసుకుని వద్దనే చెప్తున్నా వినకుండా రెండో పెళ్ళి ఆయన్ని చేసుకుంది. అప్పటికి ఆ ఫస్ట్ వైఫ్ బెడ్ రిడెన్ అనమాట. తనకి వద్దన్న చెప్పిన వినలే కదా. ఆయన పెద్ద ఫిషరీస్లో చేస్తూ పెద్ద డబ్బు సంపాదిస్తూ చాలా రిచ్. చాలా ఊహించుకుని చేసుకుంటారు కదండి ఎవరైనా. ఆడపిల్లలు పిచ్చోళ్ళు ఏం తెలియదు వాళ్ళకి. చక్క చేసుకున్నాక ఇంకేముంది, ఆ పెద్ద ఆవిడకి చాకిరి, ఇంటిల్లిపాదికి చాకిరి. ఆయన కూడా పెద్ద ఆయన కదా. ఆ తర్వాత ఆయనకి హెల్త్ పాడైపోయి ఆయనకి చాకిరి. ఆయనకి పుట్టిన ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు, పూరుళ్ళు, పుణ్యాలు ఇవన్నీ చేస్తూ లైఫ్ అంతా ఈవిడ ఎంత హైలీ క్వాలిఫైడ్. మళ్ళీ జీవితం అంతా పోయి అక్కడ ఇరుక్కుపోయి అలా చేసుకుంది. ఆ మనవరాలికి పుట్టిన అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసింది కదా. వాళ్ళల్లో పుట్టిన పెద్ద కొడుకుని ఈవిడ పెంచుకుంది. ఇంకా పిల్లాడి మీద ప్రాణాలన్నీ పెట్టుకొని, ఆస్తి, చాకిరి, ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకొని ఎంత బాగా పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత వాడు పెద్ద అయిపోయిన తర్వాత వాడు ఫారిన్ వెళ్ళిపోయాక ఈవిడికి ₹1 ఉంటే వాడికేనండి, 1 పైసా ఉంటే వాడికే. తనేమి ఖర్చు పెట్టుకునేది కాదు. ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత తన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. తర్వాత అబ్బాయికి రావడానికి టైం పడుతుంది కాబట్టి తను ఓల్డేజ్ హోమ్లో చనిపోయి మార్చిరీలో పెట్టి శవాన్ని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి, ఇక్కడ ఎంతమంది చూస్తారంటే ఫారెన్లో వెళ్ళిన వాళ్ళందరూ ఎంత డబ్బైనా ఇస్తాను చూసుకోండి, ఎంత డబ్బైనా చూసుకోండి ఇష్టం అంటారు. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి. కానీ ఇక్కడ వాళ్ళకి వాళ్ళ అత్తగారులు, వాళ్ళ తల్లులు, తండ్రులు, బాధ్యతలు ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి కదా. సో అంత బాధ్యత తీసుకోవడానికి ఎవరు రారు. సో ఇలా ఇదొక తల్లి కథ. ఇంకొక తల్లి రీసెంట్గా విన్నానండి, ఇల్లీగల్ కాంటాక్ట్. సో తను ఉంచుకున్న వాడితో ఉంటూ బుజ్జి పాప ఏడ్చిందని గట్టిగా నోరు మూసేస్తే ఆ పాప చచ్చిపోయింది. ఈమె తల్లి. మనం మాతృదేవోభవ అని చెప్పిన అందమైన అమ్మతనాన్ని ఎన్ని రకాల దారులు పట్టిస్తున్నారో ఇప్పుడు చూడండి. అమ్మలు ఇదివరకట్లాగా కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అండి, ఎందుకంటే మాకు బ్లాక్ అండ్ వైట్ అప్పటి నుంచి అంతకన్నా ముందు నుంచి తెలుసు కదా. కన్న బిడ్డలకి దొరికినంత ప్రేమ ఎక్కడో ఉండుంటుంచండి అదృష్టవంతులు. కానీ
మారుటు తల్లులు కానివ్వండి, సొంత పిన్నులు పెద్దమ్మలు కానివ్వండి, అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళెవ్వరికీ దొరకదు అనేది మాత్రం అందమైన, ఒప్పుకోలేని అద్భుతమైన నిజం. మీరేమంటారు? నేను ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఇంతమందిని చూశాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఇంకొక అమ్మాయిని మీరు విన్నారో లేదో, అమెరికా నుంచి వచ్చింది ఆ అమ్మాయి. TV9లో కూడా చెప్పారు అప్పట్లో. ఆ అమ్మాయిని వదిలేస్తే వాళ్ళు అడాప్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోతే, పెంచుకున్న తర్వాత వాళ్ళు ఏదో ఒకటి అని వాళ్ళు నిన్ను వదిలేశారు, నిన్ను మేము తెచ్చుకోకపోతే నువ్వేమైపోయేదాను, ఇలా చాలా చూపించేసరికి అమ్మాయి పిల్లల్ని కూడా కనలేదు పెళ్లి చేసుకుని. అసలు నన్ను ఎందుకు వదిలేశారు, నా తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళు ఎందుకు చేశారు తెలుసుకుందామని ఇప్పటికి బోల్డ్ సార్లు వచ్చి ఇండియాలో మొత్తం తిరుగుతూ వాళ్ళ పేరెంట్స్ని వెతికి పట్టుకుని వాళ్ళు ఎందుకు ఇలా చేశారు వెతుకుదామని వస్తుందటండి. చూసారా ఎంతమంది రకాల తల్లిదండ్రులు ఉన్నారో? మీరు చూసారా? మీరు ఒకవేళ ఇలాంటి తల్లుల్ని చూసారా, తండ్రుల్ని ఉంటే నాకు చెప్పండి. అద్భుతమైన విషయాలు అందరికీ తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతనం పర్మనెంట్గా ఎప్పటికీ కల్తీ లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అవును, ఇంకొక తల్లుల గురించి చెప్పడం మర్చిపోయానండి. వీళ్ళు చిన్న పిల్లల్ని, నేను ఈవిడ గురించి చెప్పట్లేదండి, జస్ట్ ఫోటో అంతే. చిన్న పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి రోజుకి ఇంతని చెప్పి సిగ్నల్స్ దగ్గర, బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్స్లో ఎక్కడ పడితే అక్కడ అడుక్కుని ఇదొక పెద్ద వ్యాపారంగా పసిపిల్లలను చేసి వీళ్ళు ఆ వచ్చిన డబ్బంతా వాళ్ళ అవసరాలకి వాడుకుని, ఈ పసిపిల్లలు ఇలా అనాథలుగా దొరికిన పిల్లలందరినీ వీటికి వాడుకునే ఇంకొంతమంది తల్లులు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఒక రకమైన తల్లులు అనమాట. సో చూసారా ఎంతమంది ఎన్ని రకాలుగా మాతృత్వం పేరు చెప్పి కొంతమంది నిజంగా మాతృమూర్తులు, కొంతమంది అమృతాన్ని పంచే అమృతమూర్తులు, కొంతమంది ఇలా ఇన్ని రకాలైన వాళ్ళ గురించి నేను చెప్దామనుకుని, నేను వీళ్ళల్లో మొత్తం చూసిన వాళ్ళ గురించి, నేను కళ్ళారా చూసిన వాళ్ళ గురించి చెప్పానండి. సో మీకు కూడా తెలిసిన వాళ్ళ గురించి మీరు కూడా తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.